నమస్తే. ప్రతిరోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న భలే మంచి రోజు మరిన్ని నవ్వులు తీసుకొని మీ ముందుకు వచ్చేసింది. మరి మీరు కూడా జాయ్ఫుల్ గా జోష్ గా రెడీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ వెంటనే స్టార్ట్ చేసేద్దాం. కమ్ ఆన్. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. హాయ్ హాయ్. అబ్బాయి ఎంత అందంగా రెడీ అయ్యారు అందరూ. మీ అందానికి రహస్యం ఏంటండి? మా హస్బెండ్ బాగా చూసుకుంటారండి. అంటే ఏం చూసుకుంటారండి మిమ్మల్ని? ఏం కావాలంటే అవి ఇస్తారు. లేదండి, ఏదో ఒక రహస్యం చెప్తే మా ఆడియన్స్ కూడా ఉపయోగపడుతుంది కదండి. ఏం లేదండి, ఏం అడిగితే అది తెచ్చిస్తా ఉంటారు. ఓహో, పతిభక్త మీకు ఎక్కువ అనుకుంటాను. అయ్యో చూడండి, అతను ఎంత మంచిగా చేతులు కట్టుకొని నిల్చున్నారు. మీరేంటండి చేతులు కట్టుకొని నిల్చున్నారు? ముందుకు రండి. మా ఆవిడ ఉన్నారు కదండి. మీ ఆవిడ ఉంటే ఏమవుతుందండి? ఇదేం కాలేజ్ కాదు, స్కూల్ కాదు కదండి. స్కూల్ అంటే ఒక సంవత్సరంలో అయిపోద్దండి, కానీ ఇది జీవితాంతం ఉండాలి కదండి. అయ్యో, ఇంత అందమైన వైఫ్ మీద ఎందుకండి అంత అబాండాలు? అవునండి, అందుకనే కదా మేము రోజు ఇట్లా ఇప్పుడు మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు. లేదు లేదండి, తను మీ గురించి చాలా మంచిగా చెప్పింది. అలాగే చెప్తుందండి, అది అంతేనండి. మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత 3 ఇంట్లో ఉన్నామండి. ఫస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసర్, నన్ను ఒక ఆఫీసర్ లాగా చూసేదండి. రెండో ఇంట్లో వచ్చినప్పుడు మామూలుగా ఒక భర్త లాగా చూసిందండి. మూడో ఇంట్లోకి వచ్చిన పక్కన ఒక గయ్యాలే ఉందండి, పార్వతి గారు. ఆవిడ సామస్త దోషం వల్ల ఈవిడ నన్ను ఇప్పుడు డ్రైవర్ లాగా, ఒక 10 మనిషి లాగా చూస్తాను. మీకు ఏదైనా చిన్న ఇన్సిడెంట్, మీ ఇరుగు పొరుగు వాళ్ళ గురించి మీకు ఏదైనా ఇన్సిడెంట్ చెప్తారా? ఇన్సిడెంట్ ఏముందండి, ఇప్పుడు మామూలుగా ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, ఎంప్లాయీస్ లో 4 శ్రేణులు ఉంటాయండి. గ్రేడ్ 1, గ్రేడ్ 3, గ్రేడ్ 4 లని. ఇప్పుడు నాది 5 అండి. మా పార్వతి గారి భర్త ఉన్నారు కదండి, ఆయన 6 అండి. నేను అతను చూసి అప్పుడప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ రహస్యం ఏంటో చెప్తారా? ఏం లేదు మేడం, ఏముంటారు. లేదులేండి, మీ బుగ్గలు కూడా ఎంత మంచిగా మెరిసిపోతున్నాయి. మీరు ఇంత గ్లామర్ గా ఉన్నారు అంటే ఏదో పళ్ళు తింటాము, అందుకని స్మార్ట్ గా ఉంటాం. ఈ పాప ఎవరు? ఈమె కూడా ఇంత స్మార్ట్ గా కనిపిస్తుంది. మా మమ్మీ. ఓ, మీ మమ్మీనా? మీ సిస్టర్ లాగా కనిపిస్తుంది. ఆమె మమ్మీ ఏంటమ్మా? మా అమ్మాయి కాదు, అబ్బాయి కూడా ఉన్నాడు, ఇంజనీర్ చేసే అబ్బాయి. అంత అమ్మ, మీకు అసలు ఏజే కనిపించట్లేదండి. మీ రహస్యం కూడా ఏదో చెప్పండి అండి మా ఆడియన్స్ కి ప్లీజ్. ఏం లేదు మేడం. లేదండి, ఏదో ఉంటుందండి. డైటింగ్ చేస్తామండి, మంచిగా పళ్ళు తింటాం. ఓకే, ఏంటండి డైటింగ్? చపాతీలు 4 తిని జొన్న రొట్టె తింటామండి. మరి మీరు జొన్న రొట్టెలు తినే ఇంత గ్లామర్ని పెంచేశారండి, కానీ ఏదో రహస్యం ఉంది, మీరు చెప్పట్లేదండి. అయ్యో, మరి తన రహస్యం ఏంటో చెప్పండి అండి. ఏం లేదండి, మేము ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అయితే మామూలుగా మేము యాత్రలు అవి తిరుగుతుంటాము, ఇప్పుడు టెంపుల్స్ కి ఎక్కడికైనా అందరం ఫ్యామిలీస్ కలిసి ఎంజాయ్ చేస్తుంటాం. ఓ రోజు ఒక రెస్టారెంట్ కి వెళ్ళాం అనమాట. అందరం టేబుల్ కూర్చున్నాము. మా హస్బెండ్ ముందు వచ్చి తన సీట్ రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసిన తర్వాత ఈ ప్లేట్ ఆమెకి చాలా వేడివేడిగా పెట్టండి అన్నారు. అంటే ఆ హోటల్ వడ్డించే అబ్బాయి వచ్చి కొంచెం ఇంత 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 పెడుతున్నారు. ఏంటి నాకు ఇంత తక్కువ పెడుతున్నావు అని అడిగితే ఆమె పొగలు వెళ్ళి అన్నం తిండుద్ది. అందుకే అదే ఆమె ఆరోగ్య రహస్యం, టైం టు టైం మెయింటైన్ చేస్తుంది. ప్రేక్షకులకు కూడా అదే అనమాట చెప్పదలుచుకుంది. హెల్దీ ఫుడ్ తోని మా ఆరోగ్యంగా ఉంటారు, అంతే గ్లామర్ రహస్యం. ఓకే, విన్నారు కదా వాణి గారు చెప్పిన సరళ గారి రహస్యం. మీరు కూడా అదే ఫాలో అయ్యి అలాగే అందాన్ని పెంచేసేయండి. సో ఇంకెవరైనా ఏదైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? నేను చేయాలండి. ఓ దా, ఇక్కడికి రండి. నీ పేరమ్మా? నా పేరు జ్యోతి. ఎక్కడి నుంచి వచ్చావు? హైటెక్ సిటీ నుండి. ఓకే, ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. నువ్వు ఏమైనా ఫ్యూచర్ లో ఏమి అవ్వాలనుకుంటున్నావు? ఫ్యూచర్ లో డాన్సర్ అండ్ యాక్టర్ అవ్వాలని నా డ్రీమ్. ఓకే, సో ఇప్పుడు ఏం పెర్ఫార్మెన్స్ చేయబోతున్నావు మా ఆడియన్స్ కోసము? నేను లౌక్యం మూవీలో నుంచి సాంగ్ చేయాలనుకుంటున్నాను. ఓ, అయితే ఇప్పుడు దుమ్ము రేపేస్తావు అయితే నువ్వు. కొట్టి సింధులు వేసి గోల గోల చేశారు.
మాత్రం అలిబిలి మసక్కలి నీ సొగసే సూపర్ రే గలి గలి లొలి లొలి చేసేద్దాం పద రే ఐస్ క్రీమ్ కేక్ అనే అక్కంటారు అరే ఎందరో 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 పురుషులు ఐస్కాంతం కేక్ అనే జల్లంటారు అరే ఎందరో ఎందరో సరసులు అరే మసాలాకే మరదలు నువ్వే ఆరానికి కూతురు నువ్వే మరి మాకు నీకు నీకు మాకు సిక్కైకి లింక్ అయిపోతే వావ్, చాలా బాగా చేసావు. ఓ థ్యాంక్ యూ. ఎక్కడైనా నేర్చుకున్నావా నువ్వు? చిన్నప్పటి నుండి నాకు గోల్ డాన్స్ రావాలని. ఓ, అందుకే డాన్సర్ అవ్వాలనుకుంటున్నావా? యా. ఆల్ ద బెస్ట్. ఓ థ్యాంక్ యూ. నేను ఒక సిచ్యువేషన్ ఇస్తాను, దానికి తగినట్లుగా ఎవరైనా మాట్లాడతారా? ఓకే, సర్లా గారు వచ్చేసేయండి. మీరు తనకి స్వీట్ ఇచ్చారు, ఇచ్చినప్పుడు మీరు దాన్ని కుక్కకేసేసారు. మీరు కుక్కకేసినప్పుడు మీకు కోపం వస్తుందా లేదా? వస్తుంది కదా. సో తన కోపం అన్నప్పుడు మీకు కోపం వస్తుందా లేదా? వస్తుంది కదా. ఆ కోపం అనేది ఇప్పుడు చేసి చూపించండి మాకు. ఓకే, స్టార్ట్. పద్మ, స్వీట్ ఇస్తే కుక్కకి వేస్తావా? మొన్న పెట్టాలి, కుక్కకి ఎందుకు వేస్తావు? మీ అన్నకి నాకు చెప్పి ఇవ్వలేదు కదా ఎవరికి పెట్టమని. చెప్పాను, ఎందుకు చెప్పలేదు? ఎవరికని చెప్పావు? ఏమన్నా నీకు ప్రేమగా ఇచ్చాను. నీ పిల్ల చేత పంపించావు, నీ పిల్ల చేత పంపించావు. పంపియలేదు. పంపించిన దాన్ని నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళకి పెట్టుకుంటాను. కుక్క అంటావేంటి అసలు? జాకిని పట్టుకుని చాలా తప్పు నేను జాకిని ఎలా చేస్తున్నావు. చూసుకుంటాను నీకు తెలుసు కదా. ఆ? అన్నకి జాకిని ఎలా చూసుకుంటాను నేను? నీకు ప్రేమగా నేను ఇచ్చాను. మీ అన్నకన్నా నాకు జాకి ఎక్కువ. లేదు. లేదు లేదు, నువ్వు అంతే అలా- అంతే. నువ్వు చూస్తున్నావు నా సోఫాలో కూర్చుంటది, నా ఎంత చక్కగా పెడతాను భోజనం కానీ ఏదైనా. నేను నోట్లో చిన్న పిల్లకి పెట్టుకున్నట్టు పెట్టుకుంటాను. అలాంటి పిల్లని పట్టుకుని నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? లేదు, అది లేదు. ఇంకోసారి అలా అసలు అంటే ఊరుకునేదే లేదు. నేను చెయ్యను నీకు ఇష్టం అసలు. లేకుంటే మీ జాగ్రత్తగా అన్నకి పెట్టాలంటే నువ్వు ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకో, ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకో. ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? ఏం చేశాను? ఏం చేశాను? ఇంకా పెడతా. మీకే పెడతానండి. అది నువ్వు చాలా దుర్మార్గంగా చేస్తున్నావు. ఏం దుర్మార్గం చేశాను? ఏం చేశాను చెప్పు. ఏం చెప్పాను? ప్రేమగా స్వీట్ పంపిస్తే నువ్వు కుక్కకి పెట్టడం ఏంటి? ఏం స్వీట్ పంపించావు? నాకు ఏది ఇష్టం? నీకు నీకు ఇష్టమైంది తెలియాలి కదా. పంపించాను. నాకు ఇష్టమైంది పంపించలా, నీ అన్నకి ఇష్టమైంది పంపించావు. నీ అన్న అక్కడ లేడు, నేనేం చేయాలి అది? ఏం చేయాలి? మీ అన్న వచ్చిందాక అన్న మొదలు పెట్టేదే ఏంటి మా అన్న కుక్కతో సంబంధమా? అని నువ్వు చెప్పలేదు, నేను అనలేదు. నువ్వు అనుకుంటున్నావు మీ అన్నని. లేదు. నేను అన్నానా? లేదు, నువ్వు నేనన్నానా? ఇది చేస్తున్నావు. ఇంకా పైన నువ్వు నా మొగుడిని కూడా విమర్శిస్తున్నావు. ఆహా, లేదు. ఏంటి? ఏంటి లేదు? మీ అన్న కుక్కతోట అంటే రేపు మా వాళ్ళందరూ వచ్చి ఓ ఇలా చూస్తున్నావా మీ ఆయన నన్ను అడగడానికి ఇలా మాట్లాడుతున్నావు. అవును, ఏం మాట్లాడుతున్నావు? లేనప్పుడు మా అన్నకు పెట్టు స్వీట్. మీ అన్నకి పెట్టు అని నువ్వు నాకు చెప్పలేదు. చెప్పాను నేను. చెప్పలేదు. చెప్పాను. నాకు నీకు ఇష్టమని ఇచ్చాను. కుక్కకి ఏమన్నా ఎవరైనా అసలు అలాంటి చెప్పారు? స్వీట్లు నేను తినను నీకు? కదా. నాకు ఇష్టమైన స్వీట్స్ ఎలా చేసి నేను కూర్చోబెట్టి ఎంత ప్రేమగా పెడతాను నేను ఇంటికి పిలిచి. నువ్వు ఎలా పంపించావు? పిల్ల చేత తీసుకుని అట్లా పక్కకు పంపించినట్టు లేదు, పంపించావు. అమ్మాయి చేత మంచిగా పంపించాను. నువ్వు తినమని. అమ్మాయి చేత మంచిగా ఏం ప్రేమగా పంపించలా. పంపించాను. బండి మీద కూర్చున్నా ప్రేమ లేనప్పుడు మా అన్నకి నీ బిడ్డ బండి మీద కూర్చొని ఇదిగోండి మా అమ్మ నీకు స్వీట్ ఇచ్చి రమ్మందని ఇచ్చేసి వెళ్ళిపోయింది. అక్కడ నేను వచ్చే వరకు కూడా ఆగలేదు, గుమ్మంలో పెట్టేసి వెళ్ళింది. నీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? నీ అన్నకని చెప్పి అసలు ఎవరు తెచ్చారో కూడా తెలీదు. ఇప్పుడు నువ్వు అడిగే వరకు నాకు అవును గుమ్మం ముందు ఉన్న స్వీట్, గుమ్మం ముందు స్వీట్ ఉంది. నువ్వు పని కట్టుకుని నాకు ఫోన్ చేసి చెప్పావా? నేను ఎంత బాగా చేస్తావు అంటే ఏమనుకుంటున్నా ఏం చేయలేదు. దుమ్ము తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు ఇద్దరు. మేము ఫ్రెండ్స్ అండి, బాగా క్లోజ్ గా ఉంటాం. అయ్యో కొంప తీసి కొట్లాడుకున్నారేమో అనుకున్నాను నేను. లేదండి, లేదండి, చాలా మేము close చాలా friends. బాగా-
ఎవరైనా కొట్లాడి పెట్టాలన్నా పెట్టలేరండి. ఓకే ఓకే. ఇంత అందమైన లేడీస్ ఇంత అందంగా రెడీ వచ్చారు కదా, వీళ్ళందరి చేత క్యాట్ వాక్ చేస్తే క్యూట్ గా అందంగా బాగుంటుంది కదా. చేద్దామా? అంత రెడీనా? అందరు రెడీనా? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఈ అందమైన ఈ క్యాట్ వాక్స్ తో పాటు ప్లస్ బోనస్ గా 2 ఎలిఫెంట్ వాక్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. తప్పకుండా. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. ఎప్పుడైతే నువ్వలా కనిపించావో ఇలా మొదలైంది ఈ గుండెలో రగోలా. ఎదురుగా నువ్వేలే, వెనక నా నువ్వేలే, పక్కన నువ్వేలే, నా చుట్టూ నువ్వేలే. ఓ నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. Music on can, disco on can, move it on can, salon, salon. Music on can, disco on can, move it on can, salon, salon. Ha, party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong, ding dong. ఇంకా ఎవరైనా ఏమైనా చేస్తారా? వావ్, కమ్ ఆన్ హియర్. నీ పేరు? నిరుష. వావ్, నిరుష, మత్తెక్కించే పేరు. మీరు ఆర్టిస్టా? అవును మ్యామ్. చూసారా నేను ఎలా గెస్ట్ చేశారో? మీ దగ్గర ఇంకా ఏదో టాలెంట్ ఉండే ఉంటుంది. ఉంది, చెప్పాలా? చెప్పాలి. వన్ సాంగ్. సాంగ్? యా. వావ్, చెప్పండి. అందుమా అందమా అందనంటే అందుమా, స్నేహమా చిత్రమా చేరనంటే న్యాయమా. అందుమా అందమా అందనంటే అందుమా, స్నేహమా చిత్రమా చేరనంటే న్యాయమా. ప్రాణమున్న పైడి బొమ్మ, పారిజాత పూల కొమ్మ, పరవశాలు పంచవమ్మ, పాల సంద్రమ. ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇంకా ఏదైనా ఉంటే చేయొచ్చు. వన్ డాన్స్. డాన్స్. వావ్, డాన్స్. ఓ Just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. చోటిస్తా, ప్రేమంచే చూపిస్తా, నీ లోకం మొత్తం నేనవుతా. వెన్నెల్లో తోడవుతా, వర్షంలో నీడవుతా, నీ కోసం నేను తీయని పాటవుతా.
Every day, every night, every wrong, every right. నీతోనే నడవాలి అంటుందే మనసు. సుమరజనీకర శోభా విబుధ మధుర మనోహర నామా. నా వెంటే నువ్వుంటే నా సర్వం నీ వెంటే. నే అన్నా అనుకున్నా నీకంతా తెలుసు. సమర కరాబల భీమా భయ అతుల పరాక్రమ శ్యామా. రావే గులాబీ మాలిక. మనసా వచసా నీదే బాలిక. Girl, గుండెల్లో చోటిస్తా ప్రేమంచే చూపిస్తా. నీ లోకం మొత్తం నేనవుతా. Come, వెన్నెల్లో తోడవుతా వర్షంలో నీడవుతా. నీ కోసం నేను తీయని పాటవుతా. ఎవరో చాలా అందంగా ఉన్నారు. మీ పేరేంటి? సంజన అండి, ఓ ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమీర్పేట నుంచి. ఓకే ఓకే. మీరు ఏం చేస్తుంటారు? ఆర్టిస్ట్ అండి. ఓ మల్టీ టాలెంటెడ్. అయితే మీ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. మా ఆడియన్స్ కోసం ఏదైనా ఒకటి చేసి చూపిస్తారా? ఒక డ్యూయట్ సాంగ్ చేస్తానండి. ఓ షూర్ షూర్. మరి మీరు ఒక్కరే ఉన్నారు? ఇది తినేసాను. ఓకే ఓకే. మీ పేరండి? సత్యదేవ్. ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మధురనగర్ నుంచి. ఓకే. మీరు ఏం చేస్తుంటారు? బేసికలీ నేను ఆర్టిస్ట్ని. ఓ ఓ అయితే మీరు కూడా టాలెంటెడ్ అయి ఉంటారు. చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఓకే ఓకే. మా కోసం ఒక డైలాగ్ వదలమంటారా? అయ్యో షూర్. కామెడీగా మాట్లాడుతున్నాను, కామెడీగా ఉండదు డైలాగ్, అది చాలా సీరియస్గా ఉంటుంది. అయ్యో చెప్పండి. అందరు గుండెలు పట్టుకుని వినాలి, మరి అది పర్లేదు చెప్పండి. వినండి. అయితే ఓకే చెప్పేమంటారా? చెప్పండి. చెప్పేస్తున్నాను. ఫ్యాన్స్, ఆడియన్స్ అందరూ రెడీగా ఉండండి. ఓకే. కత్తి పట్టుకున్న రౌడీని చూసుంటావు, కన్ను పట్టుకున్న డాన్ని చూసుంటావు, కన్నా రెండు కలిపి తినారా ఈ భగవాన్. నా తమ్ముడిని మిస్ చేద్దామని ఆలోచిస్తారా మీరు? నా తమ్ముడు మిస్ అవ్వడం నాకు హింట్ వస్తే నేను ఇంటికి వచ్చేసాను. అదే నా తమ్ముడికి ఏమైనా జరుగుతుందన్న విషయంగా ఒక మాటకి చూపిన పడితే ఒక్క కొడతలకైనా గుమ్మాలకి గుమ్మడికల్లాగా ఆలోచిస్తున్నా కొడకల్లారా. ఈ భగవాన్ దగ్గర తప్పించుకుంటే ఆ భగవంతుడు కాపాడాడు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మీ డ్యూయట్ సాంగ్ స్టార్ట్ చేద్దామా? ఓకే. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. రాగే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పోపో టాపులేసి పోదే పోదే పోపో. రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పేసేస్తే టాపులేసి పోదే పోదే పోపో టాపులేసి పోదే పోదే పోపో. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే. చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే. కన్నే కొట్టావంటే టాపులేసి పోతే. ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే. చెయ్యే పట్టావంటే టాపు టాపు టాపులేసి పోతే రో. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. సమ్మర్లోన లస్సీలా
అల్లుళ్ళా ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే అమ్మో బ్రేకులు లేని లోరీలా రాయే రాయే నరా కాసి అట నవ్వేసి గుండె తవ్వేస్తే రారు రారును చిటికేసి షట్టు మడకేసి కలరిగరేస్తే టాపులేసిపోతే ఓని కట్టాబంటే టాపులేసిపోతే పూలే పెట్టాబంటే ఆపులేసిపోతే నీళ్ళే కొట్టామంటే టాపులేసిపోతే వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా చాలా బాగా చేశారు ఇద్దరు. Thank you so much. యాక్టర్స్ అని ప్రూవ్ చేసుకున్నారు. డెఫినెట్ గా మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చూసారా, బాగా ఎంజాయ్ చేశారా? ఈ నవ్వులకి ఈ జోష్ కి ఏ మాత్రం తగ్గకుండా రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై. Music on can, disco on can, move it on can, salon, salon. Music